టాలెంట్ ఎవడబ్బ సొమ్ము కాదు. ఇక ఆ టాలెంట్కు హార్డ్ వర్క్ తోడైతే ఎవరూ ఆపలేరు. ఇదే విషయాన్ని రియల్ లైఫ్లో రుజువు చేశాడో సెక్యూరిటీ గార్డ్. పెద్ద ఐటీ కంపెనీ గేట్ ముందు సెక్యూరిటీ గార్డ్గానే ఉండిపోవాలని అనుకోలేదు. తాను కూడా మెడలో ఐడి కార్డ్ వేసుకొని షర్ట్ టక్ చేసుకొని దర్జాగా కంపెనీ లోపలికి వెళ్ళాలని కలగన్నాడు. అయితే ఇలాంటి కలలు చాలామంది కంటారు. కానీ తాను మాత్రం దాన్ని సాకారం చేసుకోవడానికి అహర్నిశలు తపన పడ్డాడు. ఓవైపు తన కలల సౌధం ముందు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూనే మరోవైపు తన కలను నెరవేర్చుకోవడానికి ప్రతి క్షణం కష్టపడ్డాడు. నిద్రను త్యాగం చేసి యూట్యూబ్నే గురువుగా చేసుకొని ఓ దీక్షల కోడింగ్ నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న విద్య సఫలమైందా లేదా అని తానే పరీక్షించుకున్నాడు. ఓ కొత్త యాప్ను కోడింగ్ ద్వారా క్రియేట్ చేశాడు. దాన్ని ఆ కార్పొరేటర్ కంపెనీ బాస్ దృష్టికి తీసుకొని వెళ్ళాడు. దీంతో తన కష్టానికి లక్ తోడైంది. ఇంకేముంది, కలకన్నట్టుగానే సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యాడు. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ శ్రమజీవి కన్న కలను సాకారం చేసుకున్న అబ్దుల్ అలీ రియల్ స్టోరీ. అస్సాం రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలీం అనే యువకుడి సక్సెస్ఫుల్ స్టోరీ ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది. అదేవిధంగా డిగ్రీలు, ధృవపత్రాల కంటే నిజమైన నైపుణ్యానికే విలువ ఇవ్వాలనే సూత్రాన్ని మరోసారి నిరూపించిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ జోహోను కూడా నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, ఒకప్పుడు అబ్దుల్ అలీం టెక్నాలజీ సంస్థ అయిన జోహోలో సెక్యూరిటీ గార్డ్. అయితే నిత్యం సాఫ్ట్వేర్ ఉద్యోగులను చూసే అతనికి తాను కూడా అలానే సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలని అనుకున్నాడు. అయితే అనుకోవడం వరకే ఆగిపోని అతడు దానికోసం ఓ నిరంతరం తప్పించాడు. కోడింగ్ నేర్చుకుంటే తాను అనుకున్న కల నెరవేరుతుందని తెలుసుకొని కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అయితే దానికోసం ట్రైనింగ్కు వెళ్లే స్తోమత లేకపోవడంతో ఆన్లైన్లో వీడియోలు చూస్తూ పుస్తకాలు చదువుతూనే సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు. రాత్రుళ్ళు తక్కువగా నిద్రపోతూ ఎక్కువ సమయాన్ని కోడింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి కేటాయించాడు. అయితే తాను సొంతంగా నేర్చుకున్న కోడింగ్పై తనకు ఎంత పట్టు వచ్చిందో తనను తానే పరీక్షించుకోవాలని అనుకున్న అలీం ఒక అప్లికేషన్ రూపొందించాడు. అంతటితో ఆగకుండా తాను రూపొందించిన అప్లికేషన్ తాను సంపాదించుకున్న నైపుణ్యాలను అబ్దుల్ అలీం జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కంపెనీ యాజమాన్యం ఆయన ప్రతిభను, అంకితాభావాన్ని గుర్తించింది. ఇక్కడ అలీంకు అధికారి ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయనలో ఉన్న నిజమైన ప్రతిభకు విలువనిచ్చింది. ఎవరు ఊహించిన విధంగా ఆయనకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పించింది. తన కలల ఉద్యోగాన్ని తాను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన చోటే దక్కించుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అలీ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. సర్టిఫికెట్లు, చదువు వంటివి ఏమీ చూడకుండా వ్యక్తి టాలెంట్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని సెక్యూరిటీ గార్డ్కి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని కట్టుబెట్టడం చాలా సంతోషంగా ఉందంటూ అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. జోహోకు సల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నది అలీ నిరూపించారని చెబుతున్నారు. అయితే అలీ తను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన కంపెనీలోనే సాఫ్ట్వేర్గా ఉద్యోగం దక్కించుకోవడం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.